ఓకేనా? రేయ్ నువ్వు వెళ్ళి ధైర్యంగా చెప్పురా. కొంచెం టెన్షన్ ఉందిరా. రేయ్ ఎవడు ప్రేమించిన ఇలాగే ఉంటుందిరా. నువ్వు వెళ్ళి ధైర్యంగా మాట్లాడు. నేను అక్కడ దూరం నుంచి చూస్తూ ఉంటా. నేనున్న ధైర్యంతో ఐ లవ్ చెప్పేసాయి. చెప్తాను మామా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరే చెల్లె మస్తుందిరా, మస్తాంది. నేను పోతా. అరే నీకు భయం అయితే మోగ్లీ మోగ్లీ అనుకో. హలో మహి, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. కొంచెం కాంప్లికేటెడ్ మ్యాటర్. ఏంటో చెప్పు. క్లాస్కి టైం అవుతుంది, చెప్పు. మరీ ఫేస్లో ఫేస్ పెట్టి చూస్తే ఎలా? కొంచెం ఫేస్ రైట్ అని ఇచ్చుకోమ్మా బుజ్జి ప్లీజ్. నిన్ను చూసినప్పటి నుండి బాగా డిస్టర్బ్ అయ్యా. బాగా ఆకలేస్తుంది కానీ తినలేకపోతున్నా. నిద్ర వస్తుంది కానీ పడుకుంటే నిద్ర రావడం లేదు. ప్రతిరోజు నిన్ను చూడాలనిపిస్తుంది. కనీసం ఒక్కసారైనా మాట్లాడాలనిపిస్తుంది. తీరా కనిపించాక లోపల ఏదో రకరకాలుగా ఉంటుందనుకో. ఫైనల్గా ఇదేందని మా ఫ్రెండ్ని అడిగితే అది లవ్వే అని చెప్పాడు. ఎవడాడు? అక్కడున్నాడే మోగ్లీ. గోడ కట్టి మా తాత. అందుకే ఐ లవ్ యూ అని సింపుల్గా చెప్పలేను. ప్లీజ్ మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుని కింద మీద పడి రోజు గొడవలు పడుతూ చచ్చేదాకా కలిసి బతికేద్దాం, ఓకేనా? లవ్ పై నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆ ఫీలింగే రాలేదు. నాకు తెలుసు ఈ మాట అంటావని. అందుకే ఒకే ఒక్కసారి నన్ను ప్రేమించుడు. ఆటోమేటిక్గా నా ఫీల్ నీకు అర్థమవుతుంది. పోను పోను నేను నీకు పిచ్చ పిచ్చగా నచ్చుతాను. అంటే ఇప్పుడు రామ్ చరణ్ బన్నీ ఫస్ట్ సినిమాలో అస్సలు మాకు నచ్చలే, కానీ ఇప్పుడు ప్రతి సినిమా 4-5 సార్లు చూస్తున్నాం. ఈ లవ్ కూడా అంతే. పోను పోను పిచ్చ పిచ్చగా ప్రేమిస్తావులే. సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా. ఏ సినిమాలో డైలాగులు ఇవి? ఏ సినిమాల్లో పెద్దగా డైలాగులు ఉండవు కదా. ఆహా, నీకు బాగా ఎక్కువైంది. ఏదో ఒకటి చెప్పు. సరే ఇప్పుడు నేనేం చెప్పాలి చెప్పు. ఐ లవ్ యూ చెప్పాలా? చెప్పు చెప్పు. సరే చెప్పాను అనుకో, నెక్స్ట్ ఏం చేస్తావు? అందరూ ఏం చేస్తారో నేను అదే చేస్తా. వెరైటీగా ఏం చేయలేం కదా. అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదు. వెళ్ళి నీ పని చూసుకో. అరే చెల్లె ఓకే అందా? బాగా మాట్లాడింది కానీ బట్ కన్ఫర్మ్ చేయలేదు మామా. వెయిటింగ్ లిస్ట్ రా. రేయ్ నువ్వేమైనా ట్రైన్ ప్రయాణం చేస్తున్నారా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టడానికి? ఏంద్రా మామా నువ్వు దేవుడా. సరేరా.